8 రీసెంట్ బెస్ట్ ఓటీటీ మూవీస్. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అయిన మూవీస్ చాలానే ఉన్నాయి. అలా అని చెప్పేసి ప్రతి మూవీని మనం కవర్ చేయలేం, ప్రతి మూవీని థియేటర్కి వెళ్ళి చూడలేం. అలా అని చెప్పేసి అన్ని మూవీస్ని ఓటీటీలో కూడా కవర్ చేయలేం. అలాంటి కొన్ని మూవీస్ రీసెంట్గా నేను ఒక 8 అయితే పిక్ చేశాను. సో అవేంటో మీకు సజెస్ట్ చేయబోతున్నాను. వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ దాంట్లో ఉండే మూవీస్ లిస్ట్ కూడా మీకు పక్కాగా నచ్చుద్దని అయితే నేను చెప్పలేను, బట్ కొంతమందికైనా నచ్చొచ్చు. ఆర్ అట్లీస్ట్ ఆ మూవీ లిస్ట్లో ఒక 2-3 మూవీస్ అయినా మీకు నచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మూవీస్ అన్ని తెలుగులో అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇది నేను లిస్ట్ ఆర్డర్ వైజ్ అయితే ఇవ్వట్లేదు, క్యాజువల్ గా నార్మల్ గా పిక్ చేస్తున్న మూవీస్ లిస్ట్ ఇది. 8 మా నాన్న సూపర్ హీరో. ఒక ఫాదర్ సన్ మధ్య జరిగే ఒక ఎమోషనల్ స్టోరీ ఇది. అండ్ దీంట్లో హీరో వచ్చేసి సుధీర్ బాబు గారు. ఒక ఫాదర్ తన చిన్నపిల్లాడిని పెంచలేక ఒక చైల్డ్ ఆర్ఫనేజ్ లో వదిలేసి వెళ్ళిపోతాడు. అదే టైంలో ఒక అతను వచ్చేసి ఆ పిల్లాడిని దత్తత తీసుకుంటాడు. సో దత్తత తీసుకున్న తర్వాత మళ్ళీ తన ఒరిజినల్ ఫాదర్ వచ్చేసి తన కోసం వెతుకుతూ ఉంటాడు. సో ఫ్యూ ఇయర్స్ గడిచిపోతుంది. తను ఎలా కలుసుకున్నాడు, కలిసినప్పుడు వాళ్ళ మధ్య వచ్చే కన్వర్జేషన్స్ ఏంటి, ఈ గ్యాప్ లో వీళ్ళ ట్రయాంగిల్ స్టోరీ ఏది ఎలా బిల్డ్ చేశారు, ఎమోషనల్ గా వెళ్ళిందా, కామెడీ వేలో వెళ్ళిందా, అలా కొంచెం ఇంట్రెస్టింగ్ గాను ఎమోషనల్ గాను తీసుకెళ్లిన మూవీ ఇదైతే. మూవీ అయితే పక్కాగా ఎమోషనల్ గా ఉంటుంది. అండ్ పర్సనల్ గా నాకు ఫాదర్ సన్ బాండ్ ఉన్న మూవీస్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా చూస్తాను. నాకైతే నచ్చింది. సో మీకు కూడా నచ్చిద్ది అనుకుంటున్నాను. ఎవరికైనా ఫాదర్ సన్ ఎమోషనల్ బాండ్ ఉన్న మూవీ కావాలనుకుంటే కనుక ఈ మూవీని సజెస్ట్ చేస్తున్నాను, పక్కాగా చూడండి. ఈ మూవీ G5 అండ్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. 7 కిష్కింధకాండం. ఇది ఒక మలయాళం మూవీ, తెలుగులో అవైలబుల్ గా ఉంది. తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు ఓటీటీలో. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే, ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ దగ్గర లైసెన్స్డ్ గన్ ఉంటుంది. సో ఆ గన్ అయితే మిస్ అవుద్ది. అట్ ద సేమ్ టైం తన మనవడు కూడా మిస్ అవుతాడు. సో ఈ రెండింటిని ఎలా సాల్వ్ చేశారు ఏంటి అనేది మిగిలిన మూవీ అయితే. అండ్ ముందే చెప్పేస్తాను, మూవీ అయితే కొంచెం స్లోగా ఉంటుంది మన రెగ్యులర్ మలయాళం మూవీస్ లాగానే. బట్ మీకు లాస్ట్ 20-30 మినిట్స్ ఏదైతే ఉందో అది చాలా ఎంగేజింగ్ అనిపిస్తుంది. అండ్ ప్రతి క్వశ్చన్ని అరేంజ్ చేసుకుంటూ మంచి ఆన్సర్స్ అయితే, పే ఆఫ్స్ అయితే ఇస్తూ ఉంటారు. అదంతా మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మంచి క్యూరియాసిటీ బిల్డ్ చేస్తుంది. బాగుంటుంది ఆ లాస్ట్ 30 మినిట్స్ అయితే. ఫస్ట్ నుంచి కూడా కొంచెం స్లోగానే వెళ్తూ ఉంటుంది. అండ్ మూవీ కూడా 2 అవర్స్ అయినా సరే కొంచెం స్లోగానే వెళ్తున్నట్టు అనిపిస్తుంది. బట్ మూవీ అయితే చాలా బాగుంటుంది. ఫైనల్ కంక్లూజన్ వచ్చేసేటప్పటికి మీకు అరే బాగుంది, ట్విస్ట్ బాగుంది, అండ్ ఎమోషనల్ గాను తీసుకెళ్తుంది. ప్రతి క్యారెక్టర్ కి మనం బాగా కనెక్ట్ అవుతాం. అండ్ మెయిన్ గా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కి అయితే మనం బాగా కనెక్ట్ అవుతాం. ఫాదర్ రోల్ చేసిన అతను చాలా బాగుంటుంది. మీకు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. మలయాళంలో కూడా మంచి సక్సెస్ అయిన మూవీ ఇది. సో మన తెలుగులో కూడా దానికి రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యే మంచి టాక్ అయితే వచ్చింది. ఈ మూవీ చూడాలనుకుంటే డిజ్నీ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. 6 బ్లడీ బెగ్గర్. ఇది ఒక తమిళ్ మూవీ, తెలుగులో 70 రిలీజ్ అయింది ఓటీటీలో. రీసెంట్ గానే థియేట్రికల్ రిలీజ్ అయింది. బట్ ఆ మూవీ అంత కమర్షియల్ గా హిట్ అవ్వలేదు థియేట్రికల్ గా. బట్ ఓటీటీలోకి వచ్చాక దానికి ఒక రికగ్నిషన్ వచ్చింది. బాగుందని చాలా మంది చెప్తున్నారు. సో నేను మూవీ చూడడం జరిగింది. మూవీ నాకైతే నా పరంగా డీసెంట్ అనిపించింది. ఈ మూవీ అందరికీ నచ్చిద్దని అయితే నేను చెప్పను, బట్ నాకైతే పర్వాలేదు అనిపించింది. అండ్ ఇక మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే, పని అంటే లెక్క చేయని ఒక బెగ్గర్. సో తనకి ఎప్పుడు బెగ్గింగే చేసుకోవాలి, పని చేయకూడదు అని అనుకుంటూ ఉంటాడు. అంత బద్ధకం. తర్వాత అనుకోకుండా ఒక ఇంట్లోకి వెళ్ళి, ఒక బంగ్లాలోకి వెళ్ళి లాక్ అవుతాడు లోపలైతే. సో తర్వాత ఏం జరిగింది లాక్ అయిన తర్వాత అని చెప్పేసి మిగిలిన మూవీ అయితే. అండ్ దీంట్లో మనకి బాగా ఏం చూపించారంటే, మనీ ఒక బెగ్గర్ అడుక్కుంటే బెగ్గర్ అని అంటాం. అదే కోట్ల డబ్బు ఉన్న వాళ్ళు అడుక్కుండి డబ్బుల కోసం కొట్టుకుంటే వాళ్ళని ఏమంటారు అనే పాయింట్ మీద తీసుకెళ్లారు మూవీ మొత్తం. సో ఆ డబ్బుల కోసం మనుషులు ఎంత క్రూయల్ అయిపోతారు, అసలు ఒకళ్ళు చంపుకోవడం, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ నుంచి కూడా ఒక అరగంట ఇదేంటో రోతలా ఉంది అనుకున్నాను, కానీ ఎప్పుడైతే బంగ్లాలోకి ఎంటర్ అవుతారో అక్కడ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ గా వెళ్తూ ఉంటది. ఒక పక్క ఫన్నీగా వెళ్తూ ఉంటది, అలాగే క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఎమోషనల్ గా తీసుకెళ్తాడు. సో మూవీ అక్కడ ఎమోషనల్ గాను ఫన్నీ గాను రెండు విధాలుగాను వర్కౌట్ అయిందని చెప్పాలి నాకైతే. అండ్ మూవీ కూడా మరీ అంత పొడి చేసిందని చెప్పను, కానీ ఇట్స్ డీసెంట్ వన్ అనిపించింది నాకు. సో ఈ మూవీ చూడాలనుకున్న వాళ్ళు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూడండి. 5 లబ్బర్ పందు. ఇది ఒక తమిళ్ మూవీ, తెలుగులో అవైలబుల్ గా ఉంది. రీసెంట్ గా తమిళ్ మూవీ ఇండస్ట్రీలో రిలీజ్ అయ్యి చిన్న ఏరియాస్ లో మంచి సక్సెస్ వచ్చిన మూవీ ఇదైతే. అండ్ ఇక మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి, ఇది ఒక స్పోర్ట్ బ్యాక్ డ్రాప్. ఇద్దరు ఈగోస్ మధ్య వచ్చే క్లాషెస్ వల్ల వాళ్ళ లైఫ్ లో, పర్సనల్ లైఫ్ లో ఏం జరిగింది, వాళ్ళు ఏమేమి కోల్పోయారు అనేది మిగిలిన మూవీ. అండ్ ఇది మనం రెగ్యులర్ గా చూసే స్పోర్ట్స్ డ్రామా లాగానే ఉంటుంది అనుకుంటే కనుక మీరు పప్పులో కాలేసినట్టే. సో అలా కాదు, కొంచెం డిఫరెంట్ గా ఉంటది. అలాగే మనం రెగ్యులర్ గా చూసే స్పోర్ట్స్ డ్రామా ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఫైనల్ గా హీరోయే గెలుస్తాడు, హీరో టీమే గెలుస్తుందని మన అందరికీ తెలుసు. కాకపోతే ఇది కొంచెం ప్రతి మూమెంట్ కూడా కొంచెం క్యూరియాసిటీ బిల్డ్ చేసుకుంటూ, ఇంట్రెస్టింగ్ గాను, ఎమోషనల్ గాను, అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా కొంచెం చాలా బాగా అనిపించింది నాకు మూవీ. అండ్ అలాగే క్రికెట్ అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో ఏంటో ప్రతిదీ కూడా క్లియర్ గా చూపించుకుంటూ తీసుకెళ్లారు. ఈ మూవీ టైటిల్ వచ్చేసి లబ్బర్ పందు, అంటే మన తెలుగులో వచ్చేసి రబ్బర్ బంతి. సో ఆ రబ్బర్ బంతి అంటే మనకు తెలుసు కదా, చిన్నప్పుడు క్రికెట్ ఆడుకున్నాం కదా, ఆ టైంలో ఉంటుంది ఇది.
మూవీ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుద్ది, పక్కగా చూడండి. అండ్ లవ్ స్టోరీ బాగుంటది, హస్బెండ్ అండ్ వైఫ్ క్యారెక్టర్ ఏదైతే చేస్తారో అవి బాగుంటాయి. మొత్తం ఎవ్రీథింగ్ ఆల్ ఆస్పెక్ట్స్ లో ఎక్కడ బోర్ కొట్టుకోకుండా ఉంటది. సో మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా బాగా అనిపించింది నాకు. సో ఖచ్చితంగా మీరు చూడండి, ఎంటర్టైన్ అవుతారు. సో ఈ మూవీ చూడాలనుకుంటే డిజ్నీ హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. 4 జనకైతే గనక మన సుహాస్ గారి మూవీ, ఇది మన తెలుగు మూవీయే. ప్రెసెంట్ మన సొసైటీలో ఉన్న రేట్లు ఖర్చుల వల్ల ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది, తనకు ఒక మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టాక వాళ్ళకి ఏమి సరిగ్గా ఇవ్వకపోతే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అనేది చూపిస్తూ, సో తనకి ఏంటంటే ఒక డెసిషన్ ఏంటంటే, నాకు పిల్లలు వద్దు, సో నేను పిల్లలు కనాలనుకోవట్లేదు, ఎందుకంటే బెస్ట్ ఇవ్వలేనప్పుడు మనం భర్త ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక మోటివ్తో ఉంటాడు. సో అనుకోకుండా వాళ్ళ భార్య అయితే ప్రెగ్నెంట్ అవుద్ది. సో ఎలా అవుద్ది, రీజన్ ఏంటి, దానికి వరకు ఎంత ఇన్స్టెంట్ వరకు వెళ్తాడు హీరో అనేది మిగిలిన మూవీ అయితే. అండ్ మూవీ ఒక పరంగా ఎమోషనల్ గాను ఉంటుంది, ఒక పక్కన ఫన్నీగాను వెళ్తూ ఉంటుంది. ప్రెసెంట్ ఉన్న సొసైటీలో ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ ఎంత కష్టపడతా ఉంటాడు తన ఫ్యామిలీని సర్వైవ్ చేయడానికి అని చెప్పేసి చాలా బాగా చూపించాడు. ఎప్పుడు తన పిల్లలకి బెస్ట్ ఇవ్వాలని కోరుకునే ఫాదర్ అసలు ఫైనల్ గా ఏం చేశాడు ఏంటి అనేది మూవీలో చూసి తెలుసుకోవచ్చు. మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎంటర్టైనింగ్ గాను ఉంటుంది. ఒక పక్కన ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఒక రకంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఫేస్ చేస్తారు అనేది కూడా మనకి బాగా చూపించాడని చెప్పాలి. దీంట్లో ఈ మూవీ మీరు చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూడండి. నెంబర్ 3 ఏఆర్ఎం. ఇది మలయాళం మూవీ. అక్కడ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అయింది, మంచి బ్లాక్ బస్టర్ అయింది, కలెక్షన్స్ బేభత్సంగా వచ్చినాయి. బట్ తెలుగులోను అట్ ద సేమ్ టైం థియేటర్కల్ రిలీజ్ అయింది, కానీ దేవర హవా వల్ల మూవీ కొట్టుకుపోయింది. సో ఆ మూవీ రీసెంట్ గా ఓటీటీలో వచ్చింది, చూడడం జరిగింది. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని ఎగ్జిక్యూషన్ చాలా బాగా అనిపించింది. అండ్ ఏదైతే తాత క్యారెక్టర్ అలాగే మనవడి క్యారెక్టర్, తాత చేసిన దొంగతనం వల్ల ఒక మనవడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి ప్రెసెంట్, అండ్ ఇది ఒక ట్రెజర్ హంట్ లాగా ఉంటుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మూవీ అయితే ఒక విగ్రహం గురించి జరుగుతూ ఉంటుంది మూవీ. సో తన తాత చేసిన తప్పు వల్ల తిని ఎప్పుడు ఫేస్ చేస్తూ ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకున్నాడు, అసలు తన తాత చేసిన తప్పు ఏంటి అండ్ ఇతను చేయబోయే రైట్ ఏంటి. 3 క్యారెక్టర్స్ ప్లే చేశారు ఈయన. 3 క్యారెక్టర్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. అండ్ మనకు ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటారు, అట్ ద సేమ్ టైం 3 చూపించారు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఒక సాంగ్ బాగా ఫేమస్ అయింది కదా, ఆ సాంగ్ కూడా ఏ మూవీలోదే. ఖచ్చితంగా చూడండి, మీరు పక్కాగా ఎంటర్టైన్ అవుతారు. ఆ ట్రెజర్ హంట్ ఏంటి, అసలు ఆ తాత చేసిన తప్పు ఏంటి, దొంగతనాలు ఏంటి, చాలా సూపర్గా అనిపిస్తుంది. ప్రతి క్యారెక్టర్ బాగా పెర్ఫామ్ చేశాడు మన టొవినో థామస్. సో రీసెంట్గా టొవినో థామస్ మన తెలుగులో కూడా మంచి సక్సెస్ అవుతున్నాడు. సో పక్కాగా రికగ్నైజేషన్ అయితే వస్తుంది తన ప్రతి మూవీకి. సో ఈ మూవీ కూడా సో మిస్ అవ్వకుండా ఎవరు, డిజ్నీ హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూడండి. నెంబర్ 2 ఖా, మన కిరణ్ అబ్బువాన్ గారి మూవీ. దివాళీకి రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ కొట్టింది. కలెక్షన్స్ కూడా బేభత్సంగా వచ్చినాయి ఈ మూవీకి అయితే. థియేటర్లో మిస్ అయిన వాళ్ళకి రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది. మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి, ఒక విలేజ్ లో మన హీరో పోస్ట్ మ్యాన్. సో తనకి ఏంటంటే ఒక క్యూరియాసిటీ, పక్కన వాళ్ళ లెటర్స్ చదవడం చాలా ఇంట్రెస్టింగ్. సో ఎప్పుడు చదువుతూ ఉంటాడు. అలాగే చదువుతున్న టైంలో ఒక రోజు ఇబ్బందిలో పడతాడు. సో దాన్ని ఎలా ఫేస్ చేశాడు ఏంటి, అసలు లెటర్లో ఏముంది, అట్ ద సేమ్ టైం ఆ విలేజ్లో కొంతమంది అమ్మాయిలు అయితే మిస్ అవుతూ ఉంటారు. సో ఏం జరిగింది ఏంటి అనేది మిగిలిన మూవీ అయితే చాలా బాగుంటుంది, మీకు ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో ఏదైతే ట్విస్ట్ రివీల్ చేస్తారో ఆ ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అసలు గెస్ చేయరు క్లైమాక్స్. అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అనిపించినా సరే ఆ లవ్ స్టోరీ అది క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు అవి అన్ఫోల్డ్ చేయడం అవి చాలా బాగా అనిపించింది. సో ఖచ్చితంగా మీరు ఎంగేజ్ అవుతారు. ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. నెంబర్ 1 లక్కీ భాస్కర్. ఎస్, అసలు ఏ మూవీ సార్, నిజం చెప్తున్నా, మీరు ఎవరైనా చూడకపోతే, ఇది దీవాళీకి రిలీజ్ అయింది, వెంటనే ఓటీటీకి వచ్చేసింది, చెప్తున్నాను కదా, మీరు నిజంగా మూవీ చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది లక్కీ భాస్కర్ మూవీ, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా బెస్ట్. అసలు బెస్ట్ అంటే బెస్ట్, అన్ని బెస్ట్లు వస్తుందంటే చూడండి మరి. ఎందుకంటే మీకు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ తన ఫ్యామిలీ విషయానికి వస్తే ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్ళగలడు, ఎలాంటి స్కామ్స్ చేశాడు, ఆ స్కామ్స్ నుంచి ఎలా బయటపడ్డాడు, ఎలా దొరికాడు ఏంటి, ప్రతిదీ కూడా అసలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముంబైలో 1980s ఆ పీరియడ్లో జరిగే స్టోరీ ఇది. ప్రతి డైలాగ్ సూపర్ పేలద్ది, ప్రతి హై సీన్ బాగా పేలద్ది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి, హీరో పెర్ఫార్మెన్స్ మన దుల్కర్ సల్మాన్ గారు, అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి గారు, ప్రతి క్యారెక్టర్ బాగా పెర్ఫామ్ చేశాడు. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ బోర్ అనిపించదు, మీకు సింగిల్ మూమెంట్ కూడా బోర్ అనిపించదు. సో నాకైతే బాగా నచ్చిన మూవీ. ఈ అన్నిటిలో కన్నా నేను టాప్ రికమెండ్ చేస్తున్న మూవీ ఇదైతే. డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు అసలు డైరెక్షన్ అయితే, ఆ ఎగ్జిక్యూషన్ అది మాటలుండవు. ఇదొక ఏ మూవీ అంటే రెగ్యులర్గా మనం చూసే మూవీయే,
బట్ దీన్ని ఏ విధంగా తీసుకెళ్లారు, ఆ ఎగ్జిక్యూషన్ అండ్ ఆ స్క్రీన్ ప్లే, ఆ డైలాగ్స్ అవన్నీ అసలు నెక్స్ట్ లెవెల్, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి డైరెక్టర్ గారికి. ఈ మూవీకి ఇంకేం చెప్పినా సరే స్పాయిలర్ అవుద్ది. సో ఈ మూవీ మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, వెళ్ళి చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. సో ఇవి ఈ 8 మూవీస్ అయితే మీరు ఖచ్చితంగా దీంట్లో ఒక 2-3 చూసుంటారు. బట్ మిగిలినవి చూడకోకుండా ఉంటే వెంటనే వెళ్ళి చూడండి, మీరు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. అండ్ ప్రతి మూవీ నచ్చిద్దని అయితే నేను చెప్పను. ఏదో ఒక మూవీ మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, బట్ కొంతమందికి నచ్చొచ్చు. అందరూ ఒకే పర్స్పెక్టివ్లో ఉండరు కాబట్టి. సో కరెంట్ పోయింది అనుకుంటా. సో మన లిస్ట్ అయిపోయింది, కరెంట్ కూడా పోయింది. సో ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ మంచి మూవీ సజెషన్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, అండ్ మూవీ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు బాగా నచ్చిన మూవీ ఏదో కూడా, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.